ఫ్రెండ్స్, ఇది ఏంటంటే చాలామంది ఏంటంటే రికార్డ్ చూసుకోవడం తెలియదు. అది యాక్చువల్లీ ఏంటంటే కెమెరాస్ కలపలేదు, రికార్డింగ్ చూసుకోవడం తెలియదు. ఎగ్జాక్ట్లీ ఇలాగ ఉంటుంది, ఇలా వ్యూ ఉంటుంది కదా అది. కాబట్టి దీనికి అయితే ప్రజెంట్ లైవ్ వ్యూ లేదు. రికార్డింగ్ చూడడానికి చాలా ఇష్టపడుతూ ఉంటారు. అప్పుడు ఏం చేయాలి అంటే రైట్ బటన్ క్లిక్ చేస్తే మీకు ఇలాగ వస్తుంది. యాక్చువల్లీ ఇక్కడ లాక్ ఉంటుంది, లాగౌట్ చేసి మళ్ళీ లాగిన్ చేస్తున్నాను. రైట్ క్లిక్ చేస్తే లాక్ ఉంటుంది. లాక్ తీసిన తర్వాత మీకు ఏ లాక్ అవుతే ఆ లాక్ తీసిన తర్వాత ద లైవ్ వ్యూ ఇది లైవ్ వ్యూ. ప్లేబ్యాక్, సెర్చ్, ఏదైనా సెర్చ్ చేయాలంటే సెర్చ్ చేయడానికి. కాన్ఫిగరేషన్ సెట్టింగ్స్, ద మెయింటెనెన్స్ అంటే డిఫాల్ట్ ఫ్యాక్టరీ రీసెట్ ఇవన్నీ చేయడానికి దీనికి ఉపయోగపడుతుంది. దీన్ని బ్యాకప్ చూడడానికి. ఇదేంటి బజర్ అలారం సిస్టమ్. ఇది పవర్ ఆఫ్. ఓకే, ఇప్పుడు జనరల్గా ఏంటంటే బ్యాకప్ చూడడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ప్లేబ్యాక్ అన్నది ప్లేబ్యాక్ మీద క్లిక్ చేసుకోవాలి. ప్లేబ్యాక్ చేసిన తర్వాత చాలామంది ఏం చేస్తారంటే ఇవి ఇక్కడ ఏం కనపడతలేదు అని చాలామంది కంప్లైంట్ ఇస్తూ ఉంటారు. కంప్లైంట్ ఇస్తూ ఉంటే వాళ్ళు చూడడానికి చేత కాదు, ఎందుకంటే దీంట్లో ఆల్రెడీ రికార్డింగ్ ఉంది. అప్పుడు ఏంటంటే ఫస్ట్గా ఏం చేయాలంటే అది క్లిక్ చేసిన వెంటనే కెమెరా సెలెక్ట్ చేసుకోవాలి. కెమెరా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎన్ని ఉంటే అన్ని సెలెక్ట్ చేసుకుని, ఏ కెమెరా ఉంటే ఆ కెమెరా సెలెక్ట్ చేసుకోండి. తీసుకున్న తర్వాత డేట్ ఏంటో సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు డేట్ ఉంది కదా, ఇది యారో బటన్ ఉంది, బ్లూ యారో బటన్ క్లిక్ చేస్తే మనకు బ్యాకప్ కనపడుతుంది. చాలామంది ఏంటంటే ఇది అలా క్లిక్ చేయకోకుండా డైరెక్ట్గా చూస్తూ ఉంటారు. అలాగా ఏదైనా ఉంటే సీక్వెన్స్గా చూడాలని. ఇంకేమన్నా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.